ప్రస్తుతానికి అమెరికా ఇక్కడ దాకా కోపం పెట్టుకున్నది భారతదేశం మీద. ఇప్పుడు యూరోపియన్ యూనియన్ కి భారతదేశానికి ఒక డీల్ జరుగుతుంది. దీనికి అమెరికాకి ఎటువంటి ఇసుమంత కూడా సంబంధం లేదు. ఇద్దరు గుంటనక్కలు ఎవరైతే అమెరికాలో ఉన్నారో వాళ్ళు భారతదేశం మీద మాట్లాడడం మొదలు పెట్టారు. 2 డిఫరెంట్ కాంటెక్స్ట్ లో. ఈయన పేరు స్కాట్ బెసెంట్. ఈయన అమెరికన్ ట్రెజరీ సెక్రటరీ. రష్యా నుంచి మనం క్రూడ్ ఆయిల్ కొని దాన్ని రిఫైన్ చేసి యూరోప్ అమ్ముతుంటే ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ భారతదేశం ద్వారా రష్యాకి వెళ్తున్నాయి కాబట్టి ఆ ప్రాఫిట్స్ నే రష్యా వీళ్ళ మీద వాడుతుంది కాబట్టి అంటే వీళ్ళకి విరుద్ధంగా వీళ్ళతో యుద్ధం చేయడానికి మీ మీద మీరే యుద్ధం చేసుకుంటున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి స్కాట్ బెసెంట్ మాట. అది ఎంత హాస్యాస్పదంగా ఉందంటే అమెరికన్ హిపోక్రసీ మొత్తం వాళ్ళు బయట పడిపోతుంది. అదే అమెరికా రష్యా నుంచి ఇండైరెక్ట్ గా యురేనియం కొనడం, ఈ ఫర్టిలైజర్స్ కొనడం, అంటే వాళ్ళు కొన్నప్పుడు ఆ డబ్బులు ఏలో మరి మనం కొన్నప్పుడు వెళ్తాయి. హిస్ నేమ్ ఇస్ పీటర్ నవారో. ప్రాపర్ యాంటీ ఇండియా మైండ్ సెట్ ఏదైనా ఉంది అంటే ఈ పీటర్ నవారో. ఆయన ఒక స్టేట్మెంట్ అన్నాడు ఇవాళ, మనం ఎందుకని చాట్ జీపీటీని భారతదేశానికి ఇస్తున్నాం? మనం ఏఐ వాటి రోజున చాలా ఎలక్ట్రిసిటీ లాగుతుంది. మనం అడిగే ప్రతి ప్రాంప్ట్ కి మన ఎలక్ట్రిసిటీ ఏదైతే మనం వాడుతున్నామో అది పెరుగుతుంది ఎక్స్పోనెన్షియల్లీ. సో ఎలక్ట్రిసిటీని వాడి మనం ఎందుకు భారతదేశానికి ఇవ్వడం అంటాడు. చాట్ జీపీటీ ప్రస్తుతానికి భారతదేశంలో కొంచెం చవకగా ఉంది. దానికి రీజన్ ఒకటే, ఏఐని మనకు అలవాటు చేసిన తర్వాత మనం కంప్లీట్ గా దానిలో లీనం అయిపోయిన తర్వాత వాళ్ళు ఎంతైనా ప్రైస్ పెట్టుకొచ్చినా వాళ్ళకి స్ట్రాటజీ అది చాట్ జీపీటీ కదా. యాజ్ ఎ కంపెనీ దట్ ఈస్ దేర్. ఈయనకి ఇప్పుడు చాట్ జీపీటీకి ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి కూర్చొని మాట్లాడాలి. మన పని వాళ్ళు ఏమైనా ఉందా అంటే మనం డైవర్సిఫై చేయాలి. అమెరికా మీద మాత్రమే మనం డిపెండ్ అవ్వట్లేదు, మనం చెప్పగలగాలి. అక్కడ మనం వీ నీడ్ టు బి వెరీ వెరీ స్ట్రాంగ్. కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్.